ఎకానమీ యూనిట్ 2కి సంబంధించిన క్వశ్చన్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాయండి. సో బాగా కాన్సన్ట్రేట్ చేసి వినండి, ఆర్ఎల్స్ బాగా స్టడీ చేయండి. నరసింహ కమిటీస్ ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ పీజే నాయక్ కమిటీ, నరసింహ కమిటీ, రంగరాజన్ కమిటీ, రఘురామ్ కమిటీ, అలా 4 చాలా ఇంపార్టెంట్ వచ్చి ఒక 10 కమిటీస్ ఉంటాయి. సో అన్నీ ఒక చోట ఒక చార్ట్ లాగా రాసుకొని చూసుకోండి. అండ్ ఆ కమిటీస్ ఇచ్చిన రికమెండేషన్, సో ఎలా చేస్తారంటే ఫస్ట్ కమిటీ పేరేంటి, ఏ ఇయర్లో ఫామ్ అయింది, ఎందుకు ఫామ్ అయింది, లాస్ట్లో అది ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటి, ఇంప్లిమెంట్ చేశారా లేదా, అలా సీక్వెల్గా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1991లో అంటే ఎకనామిక్ రీఫార్మ్స్ జరుగుతున్న టైంలో నరసింహ కమిటీ ఫామ్ అయింది. 2014లో పీజే నాయక్ కమిటీ, 2010లో డిఫరెంట్ కౌన్సిల్ ఎఫ్ఎస్డిసి అని, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆర్ కమిటీ. సో అలా కమిటీ పేర్లే కాదు, కొన్ని కమిటీస్ కూడా ఫామ్ అయ్యాయి ఆ కమిటీస్. సో చూసుకోండి. ఫస్ట్ నరసింహ కమిటీ వాజ్ కాన్స్టిట్యూటెడ్ బై మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టు అనలైజ్ ద బ్యాంకింగ్ సెక్టర్ అండ్ సజెస్ట్ సమ్ రీఫార్మ్స్. ఎస్, ఇక్కడే చూసారా, బ్యాంకింగ్ సెక్టర్ రీఫార్మ్స్ కమిటీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ నరసింహ కమిటీ. సో విచ్ కమిటీ ఈజ్ ఫార్మ్డ్ టు రిసాల్వ్ ద ఇష్యూస్ ఆఫ్ బ్యాంకింగ్ సెక్టర్ అని అడగచ్చు. సో నరసింహ కమిటీ ఈజ్ రిలేటెడ్ టు బ్యాంకింగ్ సెక్టర్ రీఫార్మ్స్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ వర్ ద రికమెండేషన్స్ ప్రపోజ్డ్ బై నరసింహ కమిటీ ఇన్ ద ఇయర్ 1991. సో మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇచ్చి ఇప్పుడు పీజే నాయక్ కమిటీ, నరసింహ కమిటీ, రఘురామ్ రంజన్ కమిటీ, రాజ్మన్నార్ కమిటీ అలా ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా అడగచ్చు, 1997, 1991 అని. సో అది కూడా చూసుకోండి. కాన్స్టిట్యూట్ అసెట్ రీకన్స్ట్రక్షన్ ఫండ్. ఎస్, కరెక్ట్ అండి. అసెట్ రీకన్స్ట్రక్షన్ ఫండ్ అంటే క్రైసిస్లో ఉన్నప్పుడు ఒక ఫండ్ అనేది చేసుకోవాలి అండి. ఇంక్రీజ్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. మనకు ఈ 3 టాపిక్స్ చూసుకోండి. సిఆర్ఆర్ అంటే ఏంటి, ఎస్ఎల్ఆర్, మెయిన్గా ఈ 2 టాపిక్స్. క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటి, ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి. ఇంక్రీజ్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. ఎస్. ఎలిమినేటింగ్ డ్యూయల్ కంట్రోల్ అండ్ బ్యాంకింగ్ సిస్టమ్. ఇది ఇంక్రీజ్ చేయని అడగలేదండి, డిక్రీజ్ చేయమని. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే ఏంటి, ఆర్బీఐ నుంచి చిన్న కమర్షియల్ బ్యాంక్స్ అందరూ మనీ తీసుకుంటారు. అలా ఈ కమర్షియల్ బ్యాంక్స్ లిక్విడిటీ అనేది ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 18%, 15% అలా. ఇది డిక్రీజ్ అయ్యిందనుకో, మోర్ నెంబర్ ఆఫ్ మనీ అనేది పీపుల్స్కి ఇవ్వచ్చు. అదే నువ్వు స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియోని 20%, 50% అంటే మనం ఇచ్చేది మిగతా 70% అంత బాగా సర్క్యులేట్ అవ్వదు అని. సో ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి ఒకసారి క్లియర్గా చూసుకోండి. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియోకి క్యాష్ రిజర్వ్ రేషియో. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో ఏమో బ్యాంక్స్లో ఉంటుంది, బ్యాంక్స్. క్యాష్ రిజర్వ్ రేషియో ఏమో ఆర్బీఐ దగ్గర ఉంటుంది. ఈ బ్యాంక్ మనీనే ఆర్బీఐ దగ్గర చేస్తారు. సో నరసింహ కమిటీ ఏం చెప్పిందంటే డిక్రీజ్ చేయండి, సో దట్ ఎక్కువ మనీ జనాలకి చేరుతుంది. మీరు బ్యాంక్ దగ్గర ఎస్ఎల్ఆర్ ఇంక్రీజ్ చేయాలి అని చెప్తే తక్కువ మనీ పంప్ అవుతుంది అని. ఎలిమినేటింగ్ డ్యూయల్ కంట్రోల్ అండ్ బ్యాంకింగ్ సిస్టమ్. ఎస్, డ్యూయల్ కంట్రోల్ అంటే గవర్నమెంట్ కంట్రోల్ చేసి మళ్ళీ ఈ మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీ రెండు క్లమ్స్ అయ్యేలాగా ఉండకూడదు. డ్యూయల్ కంట్రోల్, ఒక పక్క డిఫరెంట్ అదేంటి మనీ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ, దాన్ని మళ్ళీ గవర్నమెంట్ కంట్రోల్ చేసి మళ్ళీ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కంట్రోల్ చేస్తే అంత హెక్టిక్గా అయిపోతుంది. సో ఎలిమినేట్ చేయండి, ఎవరో ఒక్కరే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకునేలాగా చూడండి. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అలా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అన్నా ఆర్బీఐ అయినా ఏదో ఒకటి. మా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆర్బీఐ మీద పడి, ఆర్బీఐ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ మీద పడి, సో అలా చెయ్యక నేను. 4-tier హైరార్కీ ఆఫ్ బ్యాంకింగ్ సిస్టమ్. ఎస్, 4-tier హైరార్కీ అంటే కంట్రోల్ మేనేజ్మెంట్ లెవెల్, తర్వాత దాని కింద టెక్నికల్ లెవెల్, అలా సంథింగ్ అండి. సో ఒకసారి చూసుకోండి. 4-tier, 3. ఇప్పుడు ప్రజెంట్ ఏది ఉంది అంటే 3-tier వద్దు, 4-tier చేస్తే ఇంకా బెస్ట్. రూరల్ డెవలప్మెంట్ అన్నీ డెవలప్ అవుతాయి అని. సో నరసింహ కమిటీ మేజర్ రికమెండేషన్స్ ఏంటి, 1991లో ఫామ్ అయ్యింది. ఎందుకు నరసింహ అనేది చూస్ చేసుకున్నారు అంటే ఆయన గవర్నర్ అండి ఆ టైం, 13th గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. సో ఆయన రికమెండ్ చేసినది ఏంటి అంటే ఫస్ట్ 4-tier సిస్టమ్ ఉండాలి అని, సెకండ్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో డిక్రీజ్ చేయండి అని, థర్డ్ పాయింట్
క్యాపిటల్ అడిక్వేట్ రేషియో అని అంటారు. అంటే బ్యాంకు ఖచ్చితంగా ఇంత రేషియో మనీ ఎప్పుడు మెయింటైన్ చేయాలి, క్యాపిటల్ అడిక్వేట్ రేషియో, అడిక్వేట్గా ఇంత పర్సెంట్ ఉండాలి అని. సో అది ఎంత పర్సెంట్ అంటే 8% ఉండాలి అని. తర్వాత ఎలిమినేట్ డ్యూయల్ కంట్రోల్ ఉండకూడదు. అసెట్ రీకన్స్ట్రక్షన్ ఫండ్, ఒక ఫండ్స్ కూడా రైజ్ చేస్తూ ఉండాలి, అసెట్ రీకన్స్ట్రక్షన్ ఫండ్ అని. సో ఈ 5 రికమెండేషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి, ఒకసారి చూసుకోండి. ఇంకా ఉన్నాయి, నియర్లీ ఒక 10 రికమెండేషన్స్ ఇచ్చారు. ద మోస్ట్ 5 ఇంపార్టెంట్ ఏంటి అంటే 4 టైర్, క్యాపిటల్ అడిక్వేట్ రేషియో ఆఫ్ 8%, అసెట్ రీకన్స్ట్రక్షన్ ఫండ్ ఉండాలి, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో తగ్గించాలి అని. సో ఇలా క్లీన్గా చదివితేనే మన బ్రెయిన్ అనేది ఇంకోసారి వచ్చినా కూడా ఈజీగా ఎలిమినేట్ చేయగలదు. సెకండ్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ పీజే నాయక్ కమిటీ. సో పీజే నాయక్ కమిటీ ఏ ఇయర్లో ఫామ్ అయింది? 2014. మీరు 1991 నుంచి 2014 ఇంకా ఏ కమిటీస్ ఫామ్ అవ్వలేదు అని అనుకోకండి. అసలు చాలా కమిటీస్ ఉంటాయి. మైక్రో ఫైనాన్స్ కోసం ఒక కమిటీ, ఎంఎస్ఎంఈ సెక్టర్ కోసం ఒక కమిటీ, బ్యాంక్ సెక్టర్ రీఫార్మ్స్ కోసం ఒక కమిటీ, అలా గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్ కోసం ఒక కమిటీ, అలా. సో చూసుకోండి. ఇట్ వాస్ కాన్స్టిట్యూటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఫర్ ది రివ్యూ ఆఫ్ గవర్నెన్స్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ఇన్ ఇండియా. అండి ఆర్బీఐ, యాక్చువల్లీ పీజే నాయక్ కూడా సబ్ కమిటీ, ఆర్బీఐ కింద ఒక సబ్ కమిటీలో మెంబర్స్, ఆ కమిటీ మెంబర్స్ ఒక ఆర్బీఐ చెప్పింటే ఫామ్ అయింది. ఇట్ వాస్ కాన్స్టిట్యూటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఇక్కడ ఒకటి రాంగ్. ఫర్ ది రివ్యూ ఆఫ్ గవర్నెన్స్, ఎస్, బోర్డ్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ రివ్యూ చేయడం కోసమే ఫామ్ అయింది. వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కమిటీ ఈజ్ టు రివ్యూ సెంట్రల్ బ్యాంక్ రెగ్యులేటరీ గైడ్లైన్స్ ఆన్ బ్యాంక్ ఓనర్షిప్ కాన్సన్ట్రేషన్ అండ్ రిప్రజెంటేషన్ ఇన్ ద బోర్డ్. ఎస్, కరెక్ట్. Based on the committee report, Government of India constituted Financial Service Institution Bureau. No, wrong అండి, this is wrong. Financial Service FSIB అని కూడా అంటుంటారు. This is formed in year 2022, రీసెంట్గా అండి. సో this is wrong. No, యాక్చువల్లీ పీజే నాయక్ కమిటీ చెప్పడం వల్ల బ్యాంక్ బోర్డ్ బ్యూరో అనేది ఫామ్ అయింది పీజే నాయక్ కమిటీ ద్వారా. దీన్ని రీసెంట్గా 2022లో ఫైనాన్షియల్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్స్ బోర్డ్ లాగా కన్వర్ట్ చేశారు. సో రెండు సేమ్ కాదండి, కొన్ని డిఫరెంట్ ఫంక్షన్స్. సో పీజే నాయక్ కమిటీ ఎందుకు ఫామ్ అయింది? ఆర్బీఐ సబ్ కమిటీ డిసైడ్ అయ్యారు ఇలా సరిగ్గా జరగట్లేదు గవర్నెన్స్ అని. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గవర్నెన్స్ కోసం ఫామ్ అయింది. రెగ్యులేటరీ గైడ్లైన్స్ ఆన్ బ్యాంక్ ఓనర్షిప్ కాన్సన్ట్రేషన్ అండ్ రిప్రజెంటేషన్. బేస్డ్ ఆన్ దిస్ కమిటీ బ్యాంక్ బోర్డ్ బ్యూరో అనేది ఫామ్ అయ్యింది. అండ్ డిఫరెంట్ లెజిస్లేషన్స్ని కూడా తీసేసేయండి, అంతగా లేదు. అండ్ గవర్నెన్స్ కంట్రోల్, ఈ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తారు కదా బ్యాంక్స్ని, లిమిటెడ్గా ఉండాలి అని కూడా చెప్పింది. పర్ఫార్మెన్స్ కూడా ఎన్హాన్స్ చేస్తే బెస్ట్ అని. సో ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ ఓన్లీ 2. ఎస్. థర్డ్, which among the following is correct with reference to Financial Stability Development Council? చూసారా, అవి కమిటీస్, ఇవి ఒక కౌన్సిల్. ఈ కౌన్సిల్ ఎప్పుడు ఫామ్ అయింది? 2010లో. ఎందుకు ఫామ్ అయింది? మన రఘురామ్ రంజన్ గారు 2008లో ఆయన కూడా ఒక కమిటీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అని అంటే ఆయన చెప్పిండేది ఏంటి అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఒక కౌన్సిల్ ఫామ్ అయితే ఈ ఆర్బీఐ మెంబర్స్ కొంతమంది అండ్ యూనియన్ ఫైనాన్స్కి సంబంధించిన కొంతమంది కూర్చొని డిస్కస్ చేస్తే మనం ఇన్ఫ్లేషన్ అనేది డిఫరెంట్ టార్గెట్స్ అనేది అచీవ్ చేయొచ్చు అని ఫామ్ చేశారు. సో ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ ఎస్టాబ్లిష్డ్ అండర్ ది ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్. నో, రాంగ్ అండి. ఇట్ ఎయిమ్స్ టు స్ట్రెంగ్థెన్ అండ్ ఇన్స్టిట్యూషనలైజ్ ద మెకానిజం ఫర్ మెయింటైనింగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఎన్హాన్సింగ్ ఇంటర్ రెగ్యులేటరీ కోఆర్డినేషన్, ప్రమోటింగ్ ఫైనాన్షియల్ లిటరసీ. It publishes financial report biannually. No, actually the financial stability report biannually is released by RBI. So this is wrong. To be frank చెప్పాలి అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ డెవలప్మెంట్ కౌన్సిల్ మొత్తం ఇలా అంటే అంటే ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని మొత్తం రిపోర్ట్ రిలీజ్ చేస్తే దాన్ని పబ్లిష్ చేసేది మాత్రం ఆర్బీఐ. సో ఐ థింక్ దిస్ ఈజ్ రాంగ్. సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ డెవలప్మెంట్ కౌన్సిల్ రఘురామ్ రంజన్ కమిటీ ద్వారా ఫామ్ అయింది 2008లో. ఆయన రికమెండ్ చేస్తే 2010లో ఫామ్ అయ్యారు. దీంట్లో బోత్ బాడీస్ ప్రజెంట్ ఎవరెవరు ఉంటారంటే గవర్నమెంట్ యూనియన్ ఫైనాన్స్కి సంబంధించి
ఆర్బీఐకి సంబంధించిన వాళ్ళు ఉంటారు అండ్ డిస్కస్ చేస్తారు ఎలా ఉంది కోఆర్డినేషన్ ఎలా చేయాలి అది ఇదని. అండ్ ఒక రిపోర్ట్ని ప్రిపేర్ చేస్తారు, రిలీజ్ చేయరు. సో ఆ రిపోర్ట్ని మళ్ళీ ఎవరు రిలీజ్ చేస్తారంటే ఆర్బీఐ. సో ఆన్సర్ ఇన్కరెక్ట్ అని అడుగుతున్నారు. సో 1 and 3. సో 1 and 3 లేదు, 1 and 3. సో 3 ఈజ్ ద ఆన్సర్. Fourth, RBI governor has warned the banks not to resort to evergreening of loans, which is a form of zombie lending. In this context, evergreening of loan refers to, మనకు తెలుసు ఇది ఒక బ్యాంక్, ఒక పర్సన్ వచ్చి లోన్ తీసుకుంటాడు, ఎంత 1 crore తీసుకుంటాడు అనుకోండి. ఆ పర్సన్ పే చెయ్యడు. సో హెడ్ బ్యాంక్ వచ్చి దీన్ని టార్చర్ చేస్తా అంటే తీసుకో నీ దగ్గర మనీ లాస్ వస్తుంది, నువ్వు నాకు కూడా పే చేయాలి, ఏం చేస్తావు అది అని. సో మళ్ళీ ఏం చేస్తుంది ఈ బ్యాంక్ దగ్గర ఉండే మనీ మళ్ళీ వీడికే ఇచ్చి సో మళ్ళీ 1 crore వీడికే ఇచ్చి ఆ 1 crore పే చేసేసినాడు, రీసెంట్గా వేరే పర్సన్ పే చేశారు అని కొంచెం ఒక జిమ్మిక్ లాగా ఒక సర్కస్ చేస్తుంది. సో అర్థమవుతుందా అండి వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్? ఎకానమీ ఈజ్ ఈజీ అండి ఇఫ్ యూ అండర్స్టాండ్. ఇది ఆర్బీఐ, నాట్ ఆర్బీఐ. కాకపోయినా ఆర్బీఐ పెద్ద పెద్ద కమర్షియల్ బ్యాంక్స్కి ఇస్తుంటుంది, ఈ కమర్షియల్ బ్యాంక్స్ మళ్ళీ ఇంకో బ్యాంక్స్కి ఇస్తుంటాయి. అలా ఈ బ్యాంక్ ఏంటి, ఒక పర్సన్కి లోన్ ఇచ్చింది. వాట్ ఇట్ హ్యాస్ 3 crores ఉంది, దాంట్లో 1 crore ఒక పర్సన్కి ఇచ్చింది. ఆ పర్సన్ పే చేయట్లేదు, ఇక్కడ నుంచి టార్చర్, నువ్వు తీసుకుంటావా లేదా అది ఇదని. సో ఈ 3 crores ఇప్పుడు 2 crores కదా దీని దగ్గర ఉండేది. టార్చర్ చేయడం వల్ల ఏం చేస్తుంది, ఇండైరెక్ట్గా మళ్ళీ ఈ పర్సన్కే ఇచ్చేసి ఆ బ్యాంక్ షీట్ క్లోజ్ చేసేలా చేస్తుంది. ఆ అకౌంట్ 1 crore పెండింగ్ ఉండే అకౌంట్ క్లోజ్ చేసేలాగా వీడే మళ్ళీ ఇచ్చి. సో అలా దాన్ని ఎవర్ గ్రీనింగ్ అంటారు. గివింగ్ ఏ ఫ్రెష్ లోన్ టు అడ్వర్ట్ డిఫాల్ట్ అండ్ ద ఎగ్జిస్టింగ్ వన్, దట్స్ ఆల్ ఈజ్ ఎవర్ గ్రీనింగ్. జాంబీ లెండింగ్ అని అంటారు. సో దీనివల్ల ఎట్లయినా మళ్ళీ వాడు అది కూడా పే చేయలేడు కదా. కంప్లీట్లీ క్యాన్సిలింగ్ ఆఫ్ లోన్ అకౌంట్ టు రిలీవ్ బారర్స్ ఈజ్ వేవింగ్ ఆఫ్. ఇప్పుడు మినిస్టర్లు అన్నీ చూస్తుంటారు, అగ్రికల్చర్ లోన్స్ మీకు ఇచ్చిన రుణమాఫీ చేస్తాం, రుణమాఫీ అంటే దాన్ని వేవింగ్ ఆఫ్ అంటారు. గ్రాంటింగ్ ఆఫ్ లోన్ విత్ ఎ సెట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్ ఆబ్జెక్టివ్ అంటే ఈఎస్జీ బాండ్స్ అంటారు. ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్కి సంబంధించిన బాండ్స్ రిలీజ్ చేస్తే దాన్ని ఈఎస్జీ బాండ్స్ అంటారు, నాట్ ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్స్. ఇట్ ఈస్ ఎ లోన్ విచ్ ఈస్ నో లాంగర్ కౌంటెడ్ యాజ్ ఎన్ అసెట్ బై ది బ్యాంక్ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంతే. డిఫాల్ట్, విల్ఫుల్ డిఫాల్ట్ అన్న లోన్ రైట్ ఆఫ్, లోన్ రైట్ ఆఫ్ గుర్తుపెట్టుకోండి. వేవింగ్ ఆఫ్ అంటే కంప్లీట్గా నీ లోన్ నువ్వు తీర్చకురా నేను తీర్చుకుంటా, నువ్వు తీర్చకు నేను తీరుస్తా అని చెప్పడం వేవింగ్ ఆఫ్. వేవింగ్ ఆఫ్ లోన్ అంటే నువ్వు తీర్చకు నేను తీరుస్తా. లోన్ రైట్ ఆఫ్ అంటే నో లాంగర్ కౌంటెడ్ యాజ్ ఎన్ అసెట్. ఇంకా మనకు రాదు ఆ లోన్, వదిలేసేయాలి, ఎవరు పే చేయరు, స్క్రాచ్ చేసేసేయాలి అనడాన్ని లోన్ రైట్ ఆఫ్ అంటారు. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే 3 months నుంచి ఫ్రమ్ 90 days నుంచి కట్టడం దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటారు. సో క్లారిటీ తెచ్చుకోండి. సో 1 ఎవర్ గ్రీనింగ్ అంటే 1. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ది అసెట్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్ ఇన్ ఇండియా? అసెట్ అంటే ఏంటండి, నా ఆస్తి అంటే ఏంటి, నేను ఇచ్చింది మళ్ళీ తిరిగి వస్తే దాన్ని ఆస్తి అంటారు. డిమాండ్ డిపాజిట్స్ విత్ బ్యాంక్ అంటే డిపాజిట్ చేశారు కానీ ఎప్పుడు పడితే అప్పుడు తీసేసుకుంటా, అంటే అవసరమైనప్పుడు. ఇప్పుడు నా దగ్గర నువ్వు 10 రూపాయలు పెట్టావు కానీ నీకు అవసరమైనప్పుడు తీసేసుకుంటా అంటే అది నీ అసెట్ కాదు. అదే నువ్వు 1 year నా దగ్గరే అని చెప్తే అప్పటి వరకు అది నా ఆస్తిలాగే కదా అలా. సో డిమాండ్ డిపాజిట్ ఈజ్ నాట్ అన్ అసెట్ ఆఫ్ ది బ్యాంక్. సో 1 క్యాన్సిల్ చేసేయండి. లోన్స్, ఎస్, నేను నా దగ్గర ఉండే 50 rupees నీకు లోన్ లాగా ఇచ్చిన 30 rupees లోన్ లాగా. సో మళ్ళీ ఎప్పటికైనా అది నా దగ్గర రావాలి కదా. సో లోన్ ఈజ్ అన్ అసెట్. డిపాజిట్స్ విత్ ఆర్బీఐ, ఎస్, డిపాజిట్స్, డిమాండ్ డిపాజిట్స్ కాదు, ఫిక్స్డ్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐ ఈజ్ ఆల్సో. ఇక్కడ చూసారా, కమర్షియల్ బ్యాంక్ యొక్క డిపాజిట్స్ విత్ ఆర్బీఐ. ఎస్, కమర్షియల్ బ్యాంకే వెళ్ళి ఇంకో బ్యాంక్ దగ్గర డిపాజిట్ చేసింది అనుకో, మళ్ళీ ఖచ్చితంగా ఆ డిపాజిట్ ఆర్బీఐ ఇచ్చేసేయాలి. సో అది కూడా అసెట్టే. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ విత్ ది బ్యాంక్స్, ఎస్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, రిసిప్ట్స్, ఇవన్నీ నేను ఇంత నీకు ట్రాన్స్ఫర్ చేసినా నువ్వు నాకు ఇంత ఇవ్వాలి అని బిల్ ఆఫ్ ఎక్స్చేంజెస్ ఉంటాయి. రిటర్న్ ఆర్డర్స్, దోస్ ఆర్ ఆల్సో అసెట్స్.
సో 1 3 4 లోన్ ఒక్కటి తీసేస్తే 3 ఈజ్ ద ఆన్సర్. సో చూసారా, కొంచెం క్లారిటీ తెచ్చుకోండి, ఇట్ విల్ బీ ఈజీ. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్: కమర్షియల్ పేపర్, మ్యూచువల్ ఫండ్స్, ఇంటర్ కార్పొరేట్ ఫండ్స్, కాల్ మనీ, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్. విచ్ అమాంగ్ ద అబోవ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్? క్యాపిటల్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్. మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్లో ఏమేమి ఉంటాయి? కమర్షియల్ పేపర్స్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ ఇస్ క్యాపిటల్ మార్కెట్ అండి. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, చిట్ ఫండ్స్ ఇవన్నీ క్యాపిటల్ మార్కెట్స్, డే టు డే కాదు. కొన్ని స్టాకులు. ఇంటర్ కార్పొరేట్ ఫండ్స్, కాల్ మనీ అంటే 1 డేకే. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ ఇస్ ఆల్సో. సో ఫస్ట్ మనం మ్యూచువల్ ఫండ్స్ తీసేస్తే 1 3 4 5. సో 4 ఈజ్ ద ఆన్సర్. చాలా ఇంపార్టెంట్ టర్మినాలజీస్ అండి, ఒకసారి చూసుకోండి. అసలు బాండ్ అంటే ఏంటి, డిబెంచర్స్ అంటే ఏంటి, కాల్ మనీ అంటే ఏంటి, ట్రెజరీ బిల్స్, ఆఫ్ షోర్ బిల్స్, అవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఇట్స్ బెటర్. మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ అంటే మీరు ఏదో వెపన్ అలా అనుకోకండి. ఎకానమీ టర్మ్లో యూస్ చేస్తే ఇన్స్ట్రుమెంట్స్ అంటే బాండ్ అంటే ఒక ఇన్స్ట్రుమెంట్, స్టాక్ అంటే ఒక ఇన్స్ట్రుమెంట్, అలా. డోంట్ థింక్ ఏదో డిఫరెంట్. కాల్ మనీ ఇస్ ఒక టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్, మనీని ఎక్కువ ఫ్లో చేయడానికన్నా తక్కువ ఫ్లో చేయడానికి. కాల్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్, ట్రెజరీ బిల్స్ ఎవరు రిలీజ్ చేస్తారు? గవర్నమెంట్. షార్ట్ టర్మ్ ట్రెజరీ బిల్స్. కమర్షియల్ పేపర్స్, ఇంటర్ కార్పొరేట్. క్యాపిటల్ మార్కెట్ 2 టైప్ ఆఫ్ మార్కెట్స్ ఉంటాయండి, మనీ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్. మనీ మార్కెట్ ఇచ్చి డే టు డే రెగ్యులేషన్స్. అదే క్యాపిటల్ మార్కెట్ని సెకండరీ మార్కెట్ అని కూడా అంటారు. లాంగ్ టర్మ్ లోన్స్ అన్నీ, స్టాక్స్ అవన్నీ చూసుకునేది ఇదే అండి. మ్యూచువల్ ఫండ్స్, డిబెంచర్స్, బాండ్స్, ఇన్ని సంవత్సరాలకు బాండ్ అది దాన్ని ఉంటుంది కదా. సో క్యాపిటల్ మార్కెట్కి మనీ మార్కెట్కి డిఫరెన్స్ చూసుకోండి. ఆన్సర్ ఈజ్ 4. 7th, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్, సర్ఫేసీ యాక్ట్. రీకన్స్ట్రక్షన్ ఆఫ్, ఇక్కడ ఒకటే అండి, రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్ అంటే ఏంటి? నా ఆస్తి నేను ఒకరికి 50 రూపీస్లో నేను 30 రూపీస్ ఇచ్చినాను, ఆ 30 రూపీస్ మళ్ళీ నాకు రావట్లేదు. సో నేను ఒక థర్డ్ వ్యక్తిని అపాయింట్ చేస్తాను, నువ్వన్నా కలెక్ట్ చేసుకొని కనీసం నాకు 20 రూపాయలన్నా వచ్చేలా చెయ్యి అని. అదే ఈ యాక్ట్, అంతే, ఇంకేం లేదు. నో కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ క్యాన్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రికవరింగ్ ద డ్యూస్ ఆఫ్ ది బ్యాంక్. ఎస్, ఇంకా మరి మేము వచ్చిండేది ఎందుకు? ఫస్ట్ స్టేజ్లో ఎవరు ఇన్వాల్వ్ అవ్వకండి. ఈ యాక్ట్ రికమెండ్ చేసిన మెంబర్స్ వెళ్ళి ట్రై చేస్తారు. దాని తర్వాత అపీల్ క్యాన్ బి మేడ్ అట్ ది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కాదండి, ఒక డిఫరెంట్ ఒక సపరేట్ బాడీనే ఫామ్ అయి చేసింది. ఏంటి అదంటే డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్, లేకపోతే డెప్ట్ రికవరీ అపీలేట్ ట్రిబ్యునల్. సో ఫస్ట్ ఏంటి, కొన్ని మెంబర్స్ సాల్వ్ చేయాలని అనుకుంటారు. ఆ మెంబర్స్ కొన్ని వెరిడిక్ట్స్ ఇచ్చేస్తారు. అంటే వెరిడిక్ట్ అంటే మీరు ఖచ్చితంగా ఇన్ని డేట్స్ లోపల ఇంత కట్టేయాలి, మీ ఆస్తి మేము తీసేసుకుంటామని. నచ్చకపోతే డిఆర్టీ దగ్గరికి వెళ్తారు, అది నచ్చకపోతే డిఆర్ఏటీ దగ్గరికి వెళ్తారు. డిఆర్టీ అంటే డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్. సో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అసలు సంబంధమే లేదు. ద యాక్ట్ డస్ నాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ డెప్టర్స్ అండ్ బారర్స్ ఆన్ ఎనీ బేసిస్ ఇంక్లూడింగ్ ది ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ది డెప్ట్ వాల్యూయస్. సో ఆన్సర్ ఈజ్ 1 and 3. సో ఆ యాక్ట్ గురించి ఒకసారి డీటెయిల్డ్గా స్టడీ చేయండి, యూ విల్ అండర్స్టాండ్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు ఎన్ఆర్ఐ డిపాజిట్స్. ఎన్ఆర్ఐ అంటే యాక్చువల్లీ హీ ఈజ్ ఎ పర్సన్ ఆఫ్ ఇండియన్, బట్ బయట ఏదో కంపెనీస్ రన్ చేయడము, హిల్ బీ స్టేయింగ్ అవుట్ సైడ్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్. సో ఈయన 2 డిపాజిట్స్ చేస్తారండి. ఒకటేంటి, నార్మల్ ఆర్డినరీ డిపాజిట్, ఇంకోటి ఏంటి, ఆర్డినరీ కాకుండా కొంచెం ఎక్స్ట్రాడినరీ డిపాజిట్. ద ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎర్న్డ్ ఆన్ ది అమౌంట్ ఇన్ ఎ నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ ఫిక్స్డ్ అకౌంట్ ఈస్ నాన్ ట్యాక్సబుల్ ఇన్ ఇండియా. ఎస్, కరెక్ట్. యాక్చువల్లీ ఎన్ఆర్ఐస్కి 2 అకౌంట్స్ ఉంటాయండి. ఒకటి ఆర్డినరీ అకౌంట్, ఇంకొకటి ఎక్స్టర్నల్ సేవింగ్స్ అకౌంట్. ఆర్డినరీ అకౌంట్లో ఏంటి అంటే ఈ ఎన్ఆర్ఐస్కి ఆర్డినరీగా ఒక అకౌంట్ ఉంటుంది,
సేమ్ వాళ్ళు యూఎస్ఏలో ఉన్నా దుబాయ్లో ఉన్నా ఎక్కడున్నా దీంట్లో మనీ వేసిన తర్వాత ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ అయిపోయిన తర్వాత ట్యాక్స్ ఇది ఎంత మనీ కన్వర్ట్ అయిందో దానికి ట్యాక్స్ కూడా చేస్తారు. అదే ఎక్స్టర్నల్ అకౌంట్ ఏంటి అంటే సేమ్ వాళ్ళు దుబాయ్లో పనిచేస్తున్నా సౌదీ అరేబియాలో పనిచేస్తున్నా దీంట్లో కరెన్సీ వేసిన తర్వాత ఈవెందో ఇది ఇండియన్ రూపీస్ కన్వర్ట్ అయినా ఈ మనీ నాన్ ట్యాక్సబుల్. సో అర్థమైందా అండి? నాన్ ట్యాక్సబుల్ ఆర్డినరీ అకౌంట్, ఎక్స్ట్రాఆర్డినరీ అనన్ను, ఎక్స్టర్నల్ అకౌంట్. సేమ్ ఇవి రెండు ఇండియాలోనే ఉంటాయి. ఆర్డినరీ అకౌంట్ ఒకటి, ఎక్స్టర్నల్ అకౌంట్. ఆర్డినరీ అకౌంట్లో ఏంటి ఇండియన్ రూపీస్ వాళ్ళు వేసిన ఏ కరెన్సీ అయినా ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ అయిపోతుంది అని ట్యాక్సబుల్. ఇంకోటి వాళ్ళు ఏ మనీ అయినా ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ అయిపోతుంది బట్ నాన్ ట్యాక్సబుల్. సో ఇప్పుడు ద ఇంట్రెస్ట్ ఇన్కమ్ earned on the amount in a non-resident external fixed on non-taxable. Yes, the deposits in the non-resident ordinary accounts are maintained in the Indian rupees. Yes, the principal amount and the interest earned on foreign currency non-resident account are fully repartable. అంటే వాళ్ళకి ఏమైనా ఎప్పుడైనా కావాలన్నప్పుడు మనం కంప్లీట్గా ఇచ్చేస్తాం, మనం పెట్టుకోం. ఈవెన్ రెండు. సో 4 is answer. 9. Which among the following statements are correct with respect to money multipliers? మనీ మల్టిప్లైర్స్ అంటే ఎప్పుడు మనీ అనేది మల్టిప్లేట్ అవుతుందండి, ఎక్కువ సర్క్యులేట్ అవుతుందంటే మల్టిప్లై అవుతుంది. మనం ఇంట్లో లాకర్లో దాచేస్తే అది ఏమన్నా మళ్ళీ మల్టిపుల్ అవుతుందా? లేకపోతే బ్యాంక్ అలానే స్టాక్స్ లాగా స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో సిఆర్ఆర్ అని ఎక్కువ పర్సెంటేజ్ హోల్డ్ చేస్తే సర్క్యులేట్ అవుతుందనో. మనీ అనేది ఎప్పుడైనా సేవింగ్స్లో లేకపోయినా ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ తక్కువ ఉన్నా అప్పుడే ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది. ఇట్ ఈస్ మెజర్డ్ బై ది రేషియో ఆఫ్ బ్రాడ్ మనీ టు ద రిజర్వ్ మనీ. ఎస్, కరెక్ట్. ప్రాక్టీస్ ఆఫ్ ఫిజికల్ హోల్డింగ్ ఆఫ్ క్యాష్ బై ది పబ్లిక్ లెండింగ్ టు హయ్యర్ మనీ మల్టిప్లైర్ ఇన్ అన్ ఎకానమీ. ప్రాక్టీస్ ఆఫ్ ఫిజికల్ హోల్డింగ్ ఆఫ్ క్యాష్ అంటే హోల్డింగ్ ఆఫ్ క్యాష్ బై ది పబ్లిక్ లీడ్స్ టు హయ్యర్ మనీ మల్టిప్లైర్ ఇన్ అన్ ఎకానమీ. నో అండి, ఫిజికల్గా మనం మనీ ఇంట్లో క్యాష్ అదే చెప్పట్లేదా నేను, లాకర్లో దాచేస్తే దాన్ని మనీ మల్టిప్లేయర్ అనరు. అదే మనీ బ్యాంక్ దగ్గర ఉందనుకో వాళ్ళు లోన్స్ లాగా వేరే వాళ్ళకి ఇవ్వడం సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ రాంగ్, ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. 10th, కన్సిడర్ ద ఫాలోయింగ్ మానిటరీ పాలసీ టూల్స్. మనకు తెలుసు మానిటరీ పాలసీ టూల్స్ క్వాంటిటేటివ్ టూల్స్, క్వాలిటేటివ్ టూల్స్, 2 types ఆఫ్ టూల్స్ ఉంటాయండి. మనకు మనీ అనేది ఎక్కువ ఉందనుకో ఆర్బీఐ లాగేసుకుంటుంది, తక్కువ ఉందనుకో ఆర్బీఐ ఇస్తుంది తీసుకుంటుంది. అంత ఈజీగా ఉండదండి. డిఫరెంట్ ఆపరేషన్స్ ఉంటాయి. బ్యాంక్ రేట్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ, మార్జినల్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ, డిఫరెంట్ ఉంటాయి. బాండ్స్, సెక్యూరిటీస్, అలా నంబర్ ఆఫ్ థింగ్స్. దాంట్లో కూడా ఒక్కసారి ఎక్కువ క్వాంటిటీ ఉంది, తక్కువ క్వాంటిటీ ఉంది, దాన్ని క్వాంటిటేటివ్ ఈజింగ్ ఆర్ క్వాంటిటేటివ్ టైట్నింగ్ అంటారు. క్వాలిటేటివ్ అంటే ఎవరి చేతిలో, కార్పొరేట్ బాడీస్లో ఎక్కువ ఉంది, ఈ అగ్రికల్చర్ ఫీల్డ్ డెవలప్ అవ్వట్లేదు, సో అగ్రికల్చర్ ఫీల్డ్కి ఎక్కువ ఇవ్వాలి. అలా క్వాలిటేటివ్గా కూడా ఒక్కొక్కసారి బ్యాంక్ తీసుకోవడం ఇవ్వడం జరుగుతుంటుంది. సో రిమెంబర్, మానిటరీ పాలసీ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్. దీంట్లో క్వాలిటేటివ్ అని అడుగుతున్నారు. క్వాలిటేటివ్ ఏంటి? రెపో రేట్ ఈజ్ నాట్ క్వాలిటేటివ్. సో 1 స్క్రాచ్ చేసేస్తే స్టాండర్డ్ డిపాజిట్ ఫెసిలిటీ, క్రెడిట్ రేషనింగ్, ఎవరికి క్రెడిట్ ఇవ్వాలి అని. ఎస్, ఈవెన్ క్రెడిట్ రేషనింగ్ ఈజ్ ఆల్సో క్రెడిట్ రేషనింగ్, బ్యాంక్ రేట్, మార్జిన్ రిక్వైర్మెంట్. దీంట్లో రెపో రేట్, ఈవెన్ స్టాండర్డ్ డిపాజిట్ ఫెసిలిటీ ఈజ్ ఆల్సో ఏంటి, ఎక్కువ మనీ ఉంటే ఆర్బీఐ వేరే అవుట్ సైడ్ అది పీపుల్ దగ్గర ఎక్కువ మనీ ఉన్న, బ్యాంక్స్ దగ్గర ఎక్కువ మనీ ఉన్న కొలాటరల్ లేకుండా మనీ తీసేసుకుంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ దిస్ క్రెడిట్ రేషనింగ్, బ్యాంక్ రేట్. సో ఓన్లీ 2 ఆర్ క్వాలిటేటివ్. సో మనం క్వాంటిటేటివ్ కోసం ఎతుకుదాం. క్వాలిటేటివ్ స్క్రాచ్ చేసేయండి. విచ్ ఆర్ క్వాలిటేటివ్ టూల్స్ అంటే 1, 2 and 4. 1, 2 and 4. 1. సో అర్థమైందండి, ఇక్కడ క్వాలిటేటివ్ ఇచ్చారు, యాక్చువల్లీ క్వాంటిటేటివ్. రెపో రేట్, రివర్స్ రెపో రేట్, బ్యాంక్ రేట్,
స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, క్యాష్ రిజర్వ్ రేషియో, ఎస్ఎల్ఆర్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఇవన్నీ ఏంటి అంటే క్వాంటిటీ, ఎక్కువ క్వాంటిటీ ఉంటే సక్ చేసేది ఆర్ఎల్స్ వదిలేయడం. క్వాలిటేటివ్ టూల్స్ వచ్చి రేషనింగ్ ఆఫ్ క్రెడిట్స్, ఎవరికి క్రెడిట్ ఇవ్వాలి, మార్జిన్ రిక్వైర్మెంట్స్, ఏమేం చెయ్యాలి, కన్జ్యూమర్ క్రెడిట్ రెగ్యులేషన్, మోరల్ పర్సుయేషన్, గైడ్ లైన్స్, డైరెక్ట్ యాక్షన్స్ ఆర్ క్వాలిటేటివ్. ఆన్సర్ ఈజ్ 1. చాలా ఎలాబరేట్గా చెప్పాల్సి వస్తుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.